మనం ఈ దినాలలో జంతువులు వాటి స్వభావాలు అనేటువంటి శీర్షిక మీద ఒక్కొక్క జంతువును గూర్చి ఆ జంతువుల్లో ఉన్నటువంటి స్వభావాలను గూర్చి మనం వింటున్నాము, నేర్చుకుంటున్నాము. ఈ వారం కుక్కను గూర్చి నేర్చుకుందాం. మన పరిశుద్ధ గ్రంథమైనటువంటి మన హోలీ బైబుల్ను మొదటి సమూయేలు గ్రంథం 17:43 వచనానికి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 43వ వాక్యం చదువుగా విందాం. ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని, నువ్వు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. ఈ మొదటి సమూయేలు గ్రంథం ఈ 17వ అధ్యాయం ఈ 43వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఇక్కడ ఫిలిష్తీయుల్లో ఘనత వహించిన వాడు గొలియాతు అనేటువంటి ఒక వ్యక్తిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ వ్యక్తి ఎంతటి గొప్పవాడని చెప్పి దేవుని వాక్యంలో చెప్పబడుతుందంటే, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువుతున్నప్పుడు ఈ వ్యక్తికి ఉండేటువంటి ఆ గొప్పతనాన్ని గూర్చి 17వ అధ్యాయం ఆరంభ వాక్యాల్లో మనం చదువుతున్నప్పుడు ఇతడు 6 మూరల జానెడ కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి దేవుని వాక్యంలో 4వ వాక్యంలో రాయబడి ఉంది. గాదువాడైన గొలియాతు అను శూరుడొకడు, గాదువాడైన గొలియాతు అనొక శూరుడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూరల జానెడు ఎత్తు మనిషి. 6 మూరల జానెడు ఎత్తుగల మనిషి. దేవునికి స్తోత్రం. చూడండి, 6 మూరల జానుడు ఎత్తుగల వాడు. చెప్పాలంటే మన ప్రకారం మనం ఎన్ని అడుగులు ఉంటాం? మనం చెప్పండి, సహజంగా ఎన్ని అడుగులు ఉంటాం? ఇప్పుడు నన్ను తీసుకుంటే ఎంత ఉంటాను? ఎన్ని అడుగులు ఉంటాను చెప్పండి. సరే, ఇక్కడ 6 మూరల జానెడు ఎత్తుగల మనిషి అని ఉంది. అంటే ఇంచుమించు మన లెక్క ప్రకారం తీసుకుంటే 9 అడుగుల మనిషి అన్నమాట. 9 అడుగులు. అంతటి ఎత్తైనటువంటి వ్యక్తి. ఇతని గురించి బైబిల్ గ్రంథంలో గమనిస్తే ఇతడు వచ్చి ఘనత వహించిన వాడు అని చెప్పి ఉంది. చూడండి, ఇతని గురించి గమనించినట్టయితే ఇతడు ఘనత వహించిన వాడు అని చెప్పి ఫస్ట్ ఇతని గురించి ఉంది. రెండవది, ఇతడు ఒక యుద్ధ శూరుడు. రెఫర్ చేసుకోండి. రెండవది, ఇతనికి యుద్ధ శూరుడు అని చెప్పి చెప్పబడుతుంది. అంతేకాదు, మూడవది, ఇతడు వచ్చి పరాక్రమం కలిగిన వాడు. ఇతడు మూడవది పరాక్రమం కలిగినటువంటి వాడుగా కనబడుతున్నాడు. ఇక 4వది గమనించినట్టయితే ఇతడు చాలా శౌర్యం కలిగి, ఈ వ్యక్తి యొక్క జీవితంలో గమనిస్తే చాలా ఆ వ్యక్తి పేరు చెప్పేటప్పుడే గజ 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 వణికిపోతున్నటువంటి వారుగా కనబడుతున్నారు. కానీ ఈ వ్యక్తి యొక్క జీవితంలో గమనించినట్టయితే ఈ వ్యక్తిని ఓడించడానికి, ఈ వ్యక్తిని జయించడానికి ఒక దావీదు బయలుదేరేటప్పుడు దావీదు ఏం చేస్తాడు తెలుసా? చేతుల్లో ఒక కర్ర తీసుకొని వెళ్ళాడు. ఏం తీసుకెళ్ళాడు చెప్పండి? ఏం తీసుకెళ్ళాడు? కర్ర తీసుకెళ్ళాడు. కర్ర తీసుకుని వెళ్తే ఈ గొలియాతు ఏమంటున్నాడు తెలుసా? ఈ యుద్ధ వీరుడు అన్నాను కదా, యుద్ధ శూరుడు అన్నాను కదా, ఈ వ్యక్తి దృఢ శరీరం గలవాడు అన్నాను కదా. ఇతను ఏమంటున్నాడు తెలుసా? నువ్వు కర్ర తీసుకొని నా మీదకి వస్తున్నావే, నేనేమైనా కుక్కనా? చూడండి, మళ్ళీ ఆ వాక్యాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. మొదటి సమూయేలు 17:43. ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని, నువ్వు నా మీదకి వచ్చుచున్నావే. ఫిలిష్తీయుడు, నీవు కర్ర తీసుకొని నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా? దేవునికి స్తోత్రం. చూడండి, నువ్వు నా మీద కర్ర తీసుకొస్తున్నావే, నేనేమో కుక్కనా? చూడండి, ఈ మాటను ఎవరితో అన్నారంటే, గొలియాతు దావీదును చూచి
ఓ దావీదు, నువ్వు కర్రను తీసుకొని నా మీదకి వస్తున్నావే, నేనేమైనా కుక్కనా? అంటే ఇక్కడ నుండి మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే, ఈ గొలియాతు అనేటువంటి ఈ బారు ఎత్తుకున్నటువంటి ఈ వ్యక్తి తనతో యుద్ధం చేయడానికి దావీదు వెళ్ళేటప్పుడు చేతుల్లో కర్ర పట్టుకొని వెళ్ళాడు. ఈ కర్రను చూసిన వెంటనే గొలియాతు నవ్వు వచ్చేసి ఏమన్నాడు తెలుసా? నువ్వు నా మీదకి వస్తున్నావు, నువ్వు కర్ర తీసుకు ఉండడం చూస్తే నేను కుక్కలాగా ఉన్నానా నీ దృష్టికి అని చెప్పి ఇక్కడ ఈ దావీదును చూసి గొలియాతు అంటున్నాడు. ప్రియమైన వారులారా, ఈ వచనాన్ని నేను ముందు పెట్టుకొని ఈ మెసేజ్ను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ప్రియమైన వారులారా, ఇక్కడ గమనిస్తున్నప్పుడు ఈ వ్యక్తి నేను కుక్కనా అని చెప్పి చెప్తున్నాడు. కుక్కకు గమనించినట్టయితే కొన్ని స్వభావాలు ఉన్నాయి. కుక్కకు గమనిస్తే కొన్ని స్వభావాలు ఉన్నాయి. మనం రకరకాలైన కుక్కలను చూస్తుంటాం. ఎక్కడ కుక్కలు, మనం కుక్కలు, రకరకాల కుక్కలను చూస్తున్నాం. మీరుగా భూప్రపంచంలో పరిశీలన చేస్తే రకరకాలైన కుక్కలు ఉన్నాయి. ఇంటర్నెట్లో వెళ్ళేసి ఒకసారి డాగ్స్ అని చెప్పి సెర్చ్ చేశారనుకోండి, ఎన్ని రకాల కుక్కలు ఉన్నాయంటే అన్ని రకాలైనటువంటి కుక్కలు మనం చూడవచ్చు. ఒకవేళ రియల్గా, ఒకవేళ వాస్తవంగా మనం కొన్ని కుక్కలను ఈ భూమి మీద చూడలేకపోవచ్చు. కానీ కొన్ని ప్రదేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో గమనించినట్టయితే రకరకాలైనటువంటి కుక్కలు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, ఒక్కొక్క రకాలైన కుక్కలను గురించి భూమి మీద చూడవచ్చు. చూడండి, ఇక్కడ కూడా కుక్క ఉంది, కనబడుతుందా? ఇది బాగా తొందర చేస్తుంది, లేకపోతే ఇంకా డీటెయిల్గా చెప్పాలనుకున్నా. ఇప్పుడు ఈ కుక్క అట్లా ఉంది, చిన్నపిల్ల. ఇది చిన్నపిల్ల. 3 రకాల కుక్కలు చూపించాలనుకున్నాను. 3 రకాల కుక్కలు చూపించాలనుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇది ఈ కుక్క ముందు కర్ర చూపించామనుకోండి, భయపడదా? చెప్పండి. భయపడుతుంది. కానీ ఇక్కడ గొలియాతు ఏమంటున్నాడు తెలుసా? గొలియాతు వచ్చేసి దావీదును చూసి, ఓ దావీదు, నేనేమైనా కుక్కనా? నువ్వు కుక్క దగ్గరకు కర్ర తీసుకొచ్చావు అని చెప్పి ఆ వ్యక్తి చెప్పాడు. సరే, తీసుకెళ్ళిపోయాను. అటు చూస్తానే ఉన్నాడు. సరే, కుక్కను చూసుకున్నారు కదా. చూడండి, ఈ కుక్కకు కొన్ని స్వభావాలు ఉన్నాయి, చాలా స్వభావాలు ఉన్నాయి. నేను ఒక 4 స్వభావాలను గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. కుక్కలో గమనిస్తే ఎన్నో స్వభావాలు ఉన్నాయి, కానీ ఈరోజు ఈ మెసేజ్లో ఓ 4 స్వభావాలను గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఆ 4 స్వభావాలు ఏంటో ఫస్ట్ నేను చెప్తాను, ఆ తర్వాత వాక్యాధారాలతో చూపిస్తాను. ఫస్ట్, కుక్కకు ఉండేటువంటి మొదటి స్వభావం ఏంటంటే మొరిగే స్వభావం. కుక్కకు ఉండే స్వభావం ఏంటంటే మొరుగే స్వభావం. ఇందాక కూడా మీరు చూస్తూ ఉన్నారు, పాటలు పాడుతున్నప్పుడు ఏమంటా ఉన్నింది? సైలెంట్గా ఉన్నింది. అవునా? ఏం చేస్తా ఉన్నింది? బౌ 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 అరుస్తా ఉన్నింది. అదే మురిగే స్వభావం అంటే. ఇది మొదటి స్వభావం, కుక్కకు ఉండేటువంటి మొదటి స్వభావం. ఇక రెండవది, కుక్కకు ఉండేటువంటి రెండవ స్వభావం. నేను కుక్కకు సంబంధించిన విషయాలు చెప్తున్నా. రెండవది, తిన్నదాన్ని మళ్ళా కక్కుతుంది, కక్కిన దాన్ని మళ్ళా తింటుంది. తిన్న తర్వాత కక్కేస్తుంది, కక్కిన దాన్ని మళ్ళా తింటుంది. ఇది దానికి ఉండే రెండవ స్వభావం. ఇక మూడవ స్వభావం కరిచే స్వభావం. మూడవది కరిచే స్వభావం. నాలుగవది తిండికి ఆత్రపడే స్వభావం. తిండికి ఆత్రపడే స్వభావం. ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను. ఒకటి మురిగే స్వభావం, రెండవది తిన్నదాన్ని కక్కిన దాన్ని మళ్ళా తినే స్వభావం, రెండవ స్వభావం. మూడవ స్వభావం కరిచే స్వభావం. నాలుగవ స్వభావం తిండి కొరకు ఆత్రపడే స్వభావం. ఈ
4 విధములైనటువంటి స్వభావం కుక్కలో మనం చూడవచ్చు. చాలా ఉన్నాయి, కానీ నేను 4 మాత్రం ఈ టైంలో చెప్పాలనుకుంటున్నాను. సరే, మొదట విషయానికి వెళ్దాం. మొదటిది, కుక్కకుండే స్వభావం. ఏ స్వభావం? మురిగే స్వభావం. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, కుక్కకు మురిగే స్వభావం ఉంటుంది. దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో మురిగే స్వభావం ఉండకూడదు. ఎట్లా అని చెప్పి ఇప్పుడు నేను ప్రూవ్ చేయబోతున్నాను. చూడండి, ఇక్కడ గమనించినట్టయితే కొంతమంది కూడా మురిగే స్వభావం గల వాళ్ళగా ఉంటారు. భూమి మీద మనుషులు కూడా గమనిస్తే మురిగే స్వభావం గల వాళ్ళగా ఉంటారు. మురిగే స్వభావం అన్నప్పుడు గమనించినట్టయితే, ప్రియమైన వాళ్ళ, మురగడం అన్నప్పుడు మనకు తెలుసు. ఒక మాటలో నేను మీకు ప్రూవ్ చేయబోతున్నాను. ఈ గొలియాతు వచ్చేసి ఆ దావీదును చూసి, ఓ దావీదు, నువ్వు నా మీదకి కర్రను తీసుకొస్తున్నావు, నేనేమన్నా కుక్కనా? ఇప్పుడు ఇతని మాటను బట్టి ఇతను నేను ప్రూవ్ చేయబోతున్నాను. ఇతడు చెప్పాలంటే గొలియాతు ఒక కుక్క లాంటి వ్యక్తే. ఎట్లా అని చెప్పి మీరు అడగవచ్చు. కుక్కకి ఎట్లా మురిగే స్వభావం ఉందో అదే విధంగా ఈ గొలియాతు కూడా మురిగే స్వభావం ఉంది. ఎట్లా తెలుసా? చెప్పగలను. ఈ వ్యక్తి ఇశ్రాయేలును చూసి ఏమంటున్నాను తెలుసా? నా బలం ఎంత, నాకుండే ఆ యొక్క స్ట్రెంగ్త్ ఎంత, నా జీవితంలో నేను ఎందరినైనా ఓడించగలనని చెప్పి ఈ వ్యక్తి వాగుతా ఉన్నాడు. వాగే గుణమే మురిగే గుణం. కొంతమంది ఎప్పుడు వాగుతానే ఉంటారు, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. కొంతమంది దేవుని సముఖానికి వచ్చినా కానీ మాట్లాడుతుంటారు. అది అట్లా మనం ఉండకూడదు. మనల్ని పుట్టించిన దేవుని సన్నిధి, అందువల్ల మనం మొరగకూడదు. చూడండి, ఈ బైబిల్ గ్రంథంలో గమనిస్తే గొలియాతు తన జీవితంలో ఈ మురిగే స్వభావం కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఎట్లా అని చెప్పి మనం అడిగి చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 8, 9, 10 వాక్యాలకు వెళ్తే అక్కడ ఆ వ్యక్తి ఏమని మరుగుతున్నాడో ఒకసారి చూద్దామా? ఒకసారి 17వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 8, 9 వచనాలు. అతడు నిలిచి ఇశ్రాయేలు దండువారిని పిలిచి యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుడును కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షమున ఒకరిని ఏర్పరచుకుని అతను నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులు మగుదుము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యం చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యమును తిరస్కరించుచున్నాను. ఒకరిని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చెను. ఎన్ని రోజులు చెప్పాడో అర్థం కాదు, ఎంతసేపు చెప్పాడో అర్థం కాదు, చెప్పుచూ వచ్చిన అని చెప్పింది. తమిళ బైబుల్లో చదివితే ఎట్లా ఉంది తెలుసా? ప్రతిరోజు అతడు అట్లనే మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి ఉంది. అంటే విషయం ఏంటంటే, అక్కడ ఇద్దరు కనబడుతున్నారు. ఒకటి గొలియాతు వైపు ఉన్నవాళ్ళు, ఇంకో వైపు సౌలు వైపు ఉన్నవాళ్ళు. సౌలు వైపు ఉన్న వాళ్ళందరూ దేవుని బిడ్డలు, గొలియాతు వైపు ఉన్న వాళ్ళందరూ కూడా ఫిలిస్తీయులు. అంటే గొలియాతు యొక్క టార్గెట్ ఏంటంటే, నన్ను గెలవగలిగిన మగవాడు ఎవ్వడు లేడు. మీరు ఒకవేళ దమ్ముంటే నాతో యుద్ధానికి రండి, నాతో ఫైటింగ్కి రండి, నేను ఏంటో నా సత్తా ఏంటో చూపిస్తానని చెప్పి ఈ గొలియాతు ఎన్ని అడుగులు ఉన్న వ్యక్తి చెప్పండి? 6 మూరల జానెడ, అంటే దగ్గర 9 అడుగులు ఉన్నటువంటి ఈ వీరాతి వీరుడు వాగుతా ఉన్నాడు. మీలో సత్తా లేదా? మీరు మోగాళ్ళు కదా, దమ్ము ఉంటే రండి, నా బలం ఏంటో చూపిస్తానని చెప్పి ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు బైబిల్ గ్రంథంలో రెఫర్ చేసుకోండి. 23వ వచనంలో కూడా మన అదే అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ ఈ రీతిగా చెప్తున్నాడు. ఒకసారి చూడండి 23వ వాక్యంలో 23
ఒకసారి అతడు వారితో మాట్లాడుచుండగా గాదు ఫిలిస్తీయుడైన గొల్యాతు సూర్యుడు ఫిలిస్తీయుల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలుకగా దావీదు వినెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇతడు చెప్పేదంతా కూడా గమనిస్తున్నప్పుడు మనకు అర్థమయ్యే సంగతి ఏంటో తెలుసా? అతను మాట్లాడుచుండగా అని చెప్పి రాయబడింది. అంటే మాట్లాడుతూనే ఉన్నాడు. బహుశా ఎన్ని రోజులు మాట్లాడినాడో అర్థం కాదు, ఎంతసేపు మాట్లాడినాడో అర్థం కాదు, కానీ బైబిల్లో మాత్రం గమనిస్తే ఆ వ్యక్తి మాట్లాడుచునే ఉండేనని చెప్పి రాయబడింది. ఇప్పుడు నేను చెప్పగలను, ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడంటే దానికి కారణం ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, వాస్తవానికి తన మాటలోని బట్టి మనం చెప్పగలము ఇతడు ఒక కుక్క లాంటి స్వభావం గలవాడే. చూడండి, ఇతడు చెప్పేటప్పుడు మాత్రం గొప్పగా చెప్పాడు, నేనేం కుక్కనా, నువ్వు నా మీద కర్ర తీసుకొచ్చావని చెప్తున్నాడు. అందువల్ల దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో మనం ఎప్పుడు వాగుతూ ఉండకూడదు. మన జీవితంలో మన మాటలు క్లుప్తంగా ఉండాలా. మనల్ని ఎవరైనా ఏదైనా అడిగేటప్పుడు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పే వాళ్ళమై ఉండాలా తప్ప మన జీవితంలో వాగుతానే ఉండకూడదు. అప్పుడు కుక్కకు ఉండేటువంటి మొదటి స్వభావం ఏంటంటే అది వాగుతా ఉంటుంది, మురుగుతా ఉంటుంది. చూడండి, కొన్ని కుక్కలు గమనించినట్టయితే ఆపనే ఆపదు, మురుగుతూనే ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, దాని స్వభావం అంతే, దాని యొక్క స్వభావం అంతే. దేవుని నమ్మినటువంటి ప్రభు పిల్లలమైనటువంటి మన జీవితాల్లో మనకు కుక్కకుండే స్వభావం రాకూడదు. చూడండి, కొన్ని కుక్కలు గమనించినట్టయితే కొన్ని ఏరియాలను కోరుకుంటాయి. ఉదాహరణకు ఒక వీధి కుక్క గమనించినట్టయితే పక్క వీధి కుక్క వస్తే ఒప్పుకుంటుందా? ఈ వీధిలో ఉన్న కుక్క పక్క వీధి కుక్క వస్తే ఒప్పుకోదు. ఇక్కడ ఒక కుక్క ఉండింది, ఆ కుక్క వేరే కుక్క, దానికి కొద్దిగా ఆహారం వేశాను, అది తింటా ఉంది. వేరే కుక్క వచ్చేసి దానికి పెట్టిన ఆహారాన్ని తినడానికి అది వచ్చినప్పుడు ఇది వదలలేదు, దాన్ని తరుముకొని వెళ్ళింది. తరుముకొని దూరంగా ఆ వీధి అవతల దాటి పక్కలో వదిలేసి మళ్ళా వచ్చి తినింది. చూడండి, ఎందుకు చెప్తున్నానంటే, చూడండి, ఒక వీధి కుక్క ఇంకో వీధిలో ఉండే కుక్కకు ఒప్పుకోదు. అదే విధంగా ఇది ఆ వీధికి వెళ్ళిందంటే అది ఒప్పుకోదు. ప్రియమైన వాళ్ళారా, అప్పుడు ఈ కుక్కలో ఉండే స్వభావం ఏంటంటే మురిగే స్వభావము. దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో మనం ఇలా మురిగే స్వభావం గలవారుగా ఉండకూడదు. గొలియాతు జీవితంలో వాస్తవానికి గమనిస్తే మురుగుతూనే కనబడుతున్నాడు. తన యొక్క బలాన్ని గూర్చి, తన యొక్క బలగాన్ని గూర్చి, తనకున్నటువంటి కీర్తిని గూర్చి, తనకున్నటువంటి అన్నిటిని గూర్చి ఆ వ్యక్తి వాగుతూ కనబడుతున్నాడు. దేవుని పిల్లలమైనటువంటి మన ఆత్మీయ జీవితంలో ఇటువంటి అనుభవం ఉండకూడదు. ప్రియమైన వాళ్ళారా, అప్పుడు కుక్కలో ఉండే మొదటి స్వభావం వచ్చి ఇది మురిగే స్వభావం కలిగి ఉంది. ఇది మన జీవితంలో ఉండకూడదు. ఇక రెండవ స్వభావానికి వెళ్దాం. రెండవది, కుక్కలో ఉండేటువంటి స్వభావం ఏంటని చెప్పి గమనించినట్టయితే బైబిల్ గ్రంథంలో ఈ రీతిగా ఉంది. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదివితే, కుక్క తన వాంతికి తిరుగునట్లు కడుగుబడిన పంది మరలా బురదకు వెళ్ళి దొర్లినట్లు అనే సామెత వీరికి సంభవించును అని చెప్పి చెప్తున్నారు పౌలు గారు. 2వ పేతురు పత్రిక 2:22. కుక్క తన వాంతికి తిరిగినట్లును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెతే చొప్పున వీరికి సంభవించును. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. చూడండి, అందరూ తీసుకొని చూడండి. 2వ పేతురు 2:22 వాక్యంలో 219వ పేజీలో ఉంది. కుక్క తన వాంతికి తిరుగునట్లు కడుగుబడిన పంది బురదలో దొర్లుటకు మరలినట్టు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించేనో అని చెప్పి లాస్ట్ వర్డ్ అంటే ఆఖరి వచనంలో 2వ అధ్యాయంలో ఆయన అపోస్తులుడైనటువంటి పేతురు అపోస్తులుడు రాస్తున్నాడు. అవును, ఇక్కడ గమనించినట్టయితే కుక్క తన వాంతికి తిరుగునట్లు, దేవునికి స్తోత్రం. కుక్క తాను తిన్నదాన్ని అది కక్కుతాది, కక్కిన దాన్ని మళ్ళా తింటాది. ఇటువంటి స్వభావం మనలో ఉండకూడదు. ఇది నేను దేంతో కంపేర్ చేస్తున్నానంటే, చూడండి, మీకు తెలుసు కొన్నిసార్లు కుక్కలు ఏం చేస్తాయి తెలుసా? తినేస్తాయి.
తిన్న తర్వాత ఏం చేస్తుంది? మొత్తం కక్కుంటుంది. కక్కున్న తర్వాత మళ్ళా తింటుంది. దాన్ని చూసేటప్పుడు అసహించుకోవచ్చు. ఒకవేళ నేను ఇది చెప్తున్నప్పుడు కూడా మీరు చెప్తవచ్చు, ఎందుకు బ్రదర్ ఇట్లా అన్ని ఒక్కి చెప్తున్నాడు అని చెప్పి. కానీ దీంట్లో నుండి ఒక పాఠం నేర్పించాలని నేను ప్రెస్ చేసి ఒక్కి నొక్క నుంచి చెప్తున్నాను. చూడండి, ఏ కుక్క అయినా తీసుకుంటే తినేస్తుంది. తన యొక్క జీవితంలో తిన్నదాన్ని ఒక దగ్గర తీసుకెళ్లి మొత్తం కక్కేసుకుంటుంది. మొత్తం కక్కేసి జోముగా మొత్తం అరిగి అరగక మొత్తం ఊసేసి మళ్ళా దాన్ని మొదటి నుండి తింటుంది. మళ్ళా కొంచెం ఒకవేళ మొత్తం తినే కుక్కలు కొన్ని ఉంటాయి, కొంచెం తినే కుక్కలు ఉంటాయి. దీంట్లో నుండి నేను ఏం చెప్తున్నానంటే, మన జీవితంలో కూడా యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం వదిలిపెట్టిన దాన్ని మళ్ళా చేస్తూ ఉంటాం. ఏం చేస్తాం తెలుసా? కొన్ని వదిలేస్తాం. యేసు ప్రభువు నేను నమ్ముకున్నాను, నాకు వద్దు అనుకుని వదిలేస్తాం. మీకు అర్థం అవడానికి చెప్తున్నా. యేసు ప్రభువు నమ్మక ముందు ఫుల్గా తాగుతూ ఉంటాం, తాగి తందనాలు ఆడుతూ ఉంటాం. యేసు ప్రభువు నమ్ముకున్నా, బాప్తీసం తీసుకున్నాం అనుకో, ఆ తర్వాత ఇంక మీట దాని జోలికి పోకూడదు. అవునా కదా? పోకూడదు. కానీ యేసు ప్రభు నమ్ముకొని బాప్తీసం తీసుకున్న తర్వాత మళ్ళా పోయి తాగామనుకో, అది దేంతో సమానం చెప్పండి? దేంతో సమానం? కక్కిన దాన్ని కుక్క ఎట్లా మళ్ళా తింటా ఉందో దాంతో సమానం. చూడండి, ఇదే దాని అర్థం. విడమరిసి చెప్తున్నా. కుక్క గబగబా అని తినేస్తుంది. తిన్న తర్వాత దాన్ని మళ్ళా ఇంకా సైలెంట్గా ఉంటే పర్వాలేదు, మళ్ళా దాన్ని ఏం చేస్తుంది? కక్కుతుంది. కక్కిన దాన్ని మళ్ళా తింటా ఉంటుంది. ఇదే విధంగా మన జీవితంలో ఏదైనా వదిలిపెట్టిన తర్వాత దాన్ని ఇంకా మళ్ళా మన జీవితంలో రాణించుకోకూడదు. మనం దాన్ని మళ్ళా మన జీవితంలో రాణించుకోకూడదు. ఒకవేళ అలా రాణించుకుంటే మనం కుక్క లాంటి స్వభావం గలవారుగా ఉన్నాము. బైబిల్ గ్రంథంలో ఈ స్వభావాన్ని వెనకబడిన జీవితంతో పోలుస్తూ చెప్పబడుతుంది. ఈ కక్కిన దాన్ని తినడం అనేది బైబిల్ ప్రకారంగా వెనకబడిన జీవితం. ఇది వెనకబడిన జీవితం. అందుకే బైబిల్ గ్రంథంలో నరకంలో కూడా గమనిస్తే ఇటువంటి వ్యక్తులు ఉన్నారని బైబిల్లో ఉంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మనం 15వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఓ మాట ఈ రీతిగా చెప్పబడుతుంది. ఒకసారి చూద్దామా ఆ బైబిల్లో? ప్రకటన గ్రంథం ఒకసారి 22వ అధ్యాయం 15వ వాక్యం. ప్రకటన 22:15. కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట్టునుందురు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. చూడండి, ఇక్కడ గమనించినట్టయితే కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించిన ప్రతివాడును వెలుపట నుందురు అని చెప్పి ఉంది. ఇది ఎక్కడంటే నరకంలో. ఇక్కడ గమనిస్తే నరకంలో చూడండి ఎన్ని గుంపులు వాళ్ళు ఉన్నారో మనకు అర్థమవుద్ది. కుక్కలు వచ్చి కేడర్ ఒకటి, రెండవ కేడర్లో మాంత్రికులు, మూడవ కేడర్లో వ్యభిచారులు, నాలుగవ కేడర్లో నరహంతకులు, నాలుగవది. ఐదవది విగ్రహారాధికులు. ఎన్నోది ఆరాధికులు చెప్పండి? 5. ఆరోది అబద్ధమును ప్రేమించి జరిగించే వాళ్ళందరూ కూడా 6వ గ్రూపులో ఉంటారు. చూడండి, ఇక్కడ గమనిస్తే ఫస్ట్ కేడర్లో కుక్కలు అని చెప్పి రాయబడింది. అంటే కుక్కలు అని చెప్పేటప్పుడు వెనకబడిన అనుభవం గలవాళ్ళు, వెనకబడిన అనుభవంలో ఉన్నవాళ్ళు. ఇంకా దీని గురించి బైబిల్లో ఇంకా అదే ప్రకటన గ్రంథంలో ఇంకా చాలా చక్కగా ఉంది. మనం 21వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ దేవుని వాక్యంలో ఈ పిరికి వారును, అవిశ్వాసులను, ఇంకా దేవుని వాక్యంలో గమనిస్తే అసహ్యులను, ఇంకా నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అపధికులందరూ కూడా అగ్ని గంధకములతో మండే గుండంలో పాలు పొందుతారని
21వ అధ్యాయం 8వ వాక్యంలో ఉంది. అంటే ఇక్కడ గమనిస్తున్నప్పుడు ఈ కుక్క యొక్క స్వభావం అది కక్కిన దాన్ని మళ్ళా తింటుంది, తినదాన్ని మళ్ళా కక్కుతా ఉంటుంది. మన జీవితంలో ఇటువంటి అనుభవం ఉండకూడదు. మనం దేవుని పిల్లలమయ్యాం. దేవుని పిల్లలమైన తరువాత మన జీవితంలో ఒక ప్రత్యేకత కనబడాలా. అందుకే యేసు ప్రభు దీన్ని గురించి చెప్పేటప్పుడు పరిశుద్ధమైన దాన్ని కుక్కలకు పెట్టబాకండి అని చెప్పి యేసు ప్రభు అన్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదివితే అక్కడ పరిశుద్ధమైన దానిని కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి అని చెప్పి రాయబడి ఉంది. ఒకసారి చూద్దామా. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన దాన్ని కుక్కలకు పెట్టకుడి. మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసినట్ల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం రాయబడిన ప్రకారంగా గమనిస్తే దేవుని వాక్యంలో చెప్పబడుతుంది, మీరు పరిశుద్ధమైన దాన్ని కుక్కల ఎదుట వేయకుడి. ఒకవేళ వేస్తే ఏం జరుగుతుంది? కుక్కల ముందు వేస్తే ఏం చేస్తుంది? దాని యొక్క విలువ, ఆ యొక్క పరిశుద్ధమైన దాని యొక్క విలువ కుక్కకు తెలుసా? తెలియదు. చూడండి, అందువల్ల దాన్ని వేయబాకండి అని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. అవును, దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో వెనకబడినటువంటి అనుభవం రాకూడదు. ఎందుకంటే మనం అమూల్యమైన యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచించబడిన వాళ్ళం. ఆయన రక్తం ద్వారా మన పాపములను కడుక్కున్న వాళ్ళం. అందువల్ల దేవుని నమ్మినటువంటి ప్రభు పిల్లలమైనటువంటి మన జీవితాలలో ఒక నిష్ఠతో కూడినదిగా, మనం పరిశుద్ధతను ప్రేమించే వాళ్ళగా, దేవునిలో ఉండే వాళ్ళగా మనం ఉండాలా. ఇదే దీని యొక్క తాత్పర్యం. సరే, ఇది రెండవ విషయం. ఇక మూడవ విషయానికి వెళ్దాం. మూడవది కుక్కకు ఉండేటువంటి స్వభావం ఏంటంటే, మూడవది కరిచే స్వభావం ఉంది. కుక్కకు ఉండేటువంటి మూడవ స్వభావం ఏంటంటే కరిచే స్వభావం. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీ 3వ అధ్యాయం 2వ వాక్యంలో ఆయన చెప్తూ ఏమంటున్నారు తెలుసా? కుక్కల విషయమై జాగ్రత్త అని చెప్పి చెప్తున్నాడు. ఓసారి చూద్దామా. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ రీతిగా చెప్పబడుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. చూడండి, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తోత్రం. చూడండి, మనం కూడా కొన్ని స్థలాల్లో గమనిస్తే పెద్ద ఆఫీసర్స్ ఇండ్ల ముందు గమనిస్తే, కుక్కలు పెంచే వాళ్ళ ఇండ్లలో గమనిస్తే ఒక బోర్డు ఉంటుంది. ఏముంటది బోర్డు? చెప్పండి, ఏముంటది బోర్డు? కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. ఎందుకు అట్లా బోర్డు పెట్టాలా చెప్పండి? కరుస్తా, కుక్కలు వచ్చి కరుస్తుంది. చూడండి, కుక్కకుండే గుణం మూడవ స్వభావం ఏంటంటే కరిచే స్వభావం. కుక్క కరిసిందంటే ఏ వ్యాధి వస్తుంది చెప్పండి? కుక్క కరిసిందంటే ఏ వ్యాధి వస్తుంది? రాబీస్. అందువల్ల ఏం చేస్తారు తెలుసా? కుక్క కరిసేటప్పుడు బొడ్డు చుట్టూ ఇంజక్షన్ వేయాలని చెప్పి మనం పూర్వీకులు, ముందు కాలంలో ఉన్నటువంటి మన వాళ్ళు ఎన్ని సూదులు వేసుకోవాలా ఒక్కొక్క కరిసిందంటే? ఇప్పుడు కాదు, ముందు 7, 21, ఎన్ని చెప్పండి? 10, 14, 16, కొంతమంది 21, కొంతమంది 16, కొంతమంది 20, కొంతమంది 14, కొంతమంది 7. సరే, మీరు చెప్పేదాన్ని కరెక్టే. మొత్తం మీద ఒకటి మాత్రం సత్యం, కుక్క కరిసిందంటే ఘోరంగా స్థితి మారిపోద్ది. కాబట్టి ఆ కుక్క కరిసే స్వభావం నుండి బయటపడాలి. అంటే కుక్క జోలికి పోకుండా ఉండాలి. ఎందుకంటే నేను చెప్పేది ఒక 30 సంవత్సరాల క్రితం, వాస్తవానికి నేను చిన్నతనంలో ఉన్నప్పుడు గమనించింది. ఒక ఆయన కుక్క కరిచింది. కుక్క కరిసేటప్పుడు ఆ కుక్క ఎలా ప్రవర్తిస్తున్నాడో అన్ని ప్రవక్తాతంలో కనబడింది. కుక్కలాగానే కూర్చోవడం, కుక్కలాగానే మొరగడం, కుక్కలాగానే వెంటపడడం, ఇలా చూశాను. మీరు ఒకవేళ చూసాము అట్లాంటి వాళ్ళని చూసాము అని చెప్పి వాడి చేతులు ఎత్తండి. దేవుని నామానికి స్తోత్రం. 1, 2, 3, 4, 5, 6. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాస్తవం.
చూడండి, ఆ కుక్కలో ఉండేటువంటి విషయం ఈ వ్యక్తికి ఎక్కిందనుకోండి ప్రియమైన వాళ్ళారా, ఆ విషయం, ఆ పాయిజన్ ఒళ్ళంతా ప్రాకిపోయి కుక్కలాగానే మారిపోతాడు. కుక్కలాగానే స్వభావం, కుక్కలాగానే పరిస్థితి వస్తుంది. అందుకే ప్రభుత్వం ఈరోజు వైద్య నిపుణులు కుక్క కరిసేటప్పుడు దానికి తగు జాగ్రత్తలను వెంటనే కేర్ తీసుకుంటున్నారు. అందువల్ల ఈరోజు ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వెంటనే ఆ కుక్క కరిసిన వాళ్లకు తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి, దానికి ఇంజెక్షన్ అందుబాటులో ఉండాలని చెప్పి ఈరోజు కూడా వైద్య అధికారులను పై అధికారులు ఆదేశం ఇస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, చూడండి, ఇట్లా కుక్కకుండేటువంటి స్వభావం, కరిచే స్వభావం ఉంటుంది. చూడండి, కొన్ని కుక్కలు గమనిస్తే కరిచేస్తాయి. అందువల్ల సిస్టర్ వచ్చి బండిలో వెనకాల కూర్చొని వచ్చేటప్పుడల్లా కుక్కగా కనబడిందంటే ఉరికి పడుతుంది. ఇంకా బండి ఆపే అంటుంది. కావాలంటే ఎగిరి కూడా దూకేదానికి ఉంటుంది. ఏ రోజు ఎగిరి దూకపోద్దో అర్థం కాదు, కానీ ఒకటి మాత్రం, కుక్క ఉందంటే చాలు. కానీ ఇంకో రహస్యం కూడా చెప్తున్నాను. కుక్క దగ్గర మనం కరువకుండా ఉండాలంటే చాలా టెక్నికల్ ఉంది, చాలా టెక్నికల్. మీరు ఎంత ఘోరమైన కుక్కనైనా తీసుకొని రండి నా దగ్గర, దాన్ని నేను చల్లపరిచేస్తాను. అది ఎంత మురిగి కరిసే కుక్క కూడా కానీ దాన్ని స్లో చేసేవచ్చు. మనిషిని అది అబ్జర్వ్ చేస్తాయి. చూడండి, ఈ మధ్య కాలంలో ఒక దగ్గర నేను వాక్యం చెప్పాలనుకుంటే, అక్కడ ఆ ఏరియాలో మొత్తం కుక్కల ఏరియా, ఆ ఏరియాలో వాక్యం చెప్పమంటే, బ్రదర్ ఇక్కడ కరిసే కుక్కలు ఉన్నాయి, దాని గురించి చెప్పండి బ్రదర్ అన్నారు. అప్పుడు దాని గురించి నేను ఒక 6 విషయాలు బైబిల్ నుండి చెప్పాను. కుక్క ఎందుకు కరుస్తుంది అనే దానికి 6 విషయాలు చెప్పాను. నేను ఇప్పుడు అది 6 విషయాలు చెప్పను. ఫస్ట్ వచ్చి, కుక్క అట్లా వెంటబడ్డానికి గల కారణం ఏంటంటే, కొన్ని కుక్కలు ఈయన కుక్కను కొంచెం పెద్దదై ఉంటాయి. ఒకవేళ దారిలో వెళ్ళేటువంటి స్కూటరో లేకపోతే కారు ఆటోనో తన బిడ్డను దారుణంగా దాని మీద ఢీకొని దాన్ని ఎక్కించి చంపేస్తుంటే ఆ కుక్కకు ఒక పౌరుషం వచ్చేస్తుంది. ఈ బండి కింద పడే ఏ బండి వెళ్ళని ఈ బండి కింద పడే నా బిడ్డ చచ్చిపోయింది అని చెప్పి దాంట్లో కోపం ఉంటుంది. ఆ కుక్కలో కొంచెం పౌరుషం ఉంటుంది. అందువల్ల ఏం చేస్తుంది తెలుసా, ఏ బండి వెళ్ళినా దాన్ని పరిగెత్తుకొని వెళ్ళేసి ఆ హద్దు దాటి వరకు అది వెంట పడతా ఉంటుంది. ఎందుకంటే తన బిడ్డ చచ్చిపోయిన కారణంగా. ఇది ఒక కారణమై ఉండవచ్చు. నేను కరెక్ట్గా చెప్పను, ఇది ఒక కారణమై ఉండొచ్చు. రెండవది వచ్చేసి, ఆ బండిలో వెళ్ళేవాళ్ళు, సైకిల్లో వెళ్ళేవాళ్ళు దాన్ని కావాల్చుకొని ఆట పట్టియడానికో లేకపోతే దాన్ని ఆ స్కూటర్లో లేదా ఆ సైకిల్లో ఒకసారి ఢీ కొట్టడానికి దాన్ని గుద్ది లేకపోతే దాన్ని రాయి తీసుకొని తరిమి ఒకవేళ దాన్ని బాధ పెట్టి ఉండొచ్చు. దానివల్ల కూడా ఒకవేళ అట్లా పరిగెత్తవచ్చు. సరే, నేను ఇది మన అంశం కాదు. కానీ మొత్తం మీద మాత్రం కుక్కకు ఉండేటువంటి స్వభావం ఏంటంటే కరిసే స్వభావం ఉంది. దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో కరిసే స్వభావం ఉండకూడదు. ప్రియమైన వాళ్ళారా, నేను అనంతపురం జిల్లాలో సేవ చేసేటువంటి రోజులది. అక్కడ గమనించినట్టయితే 2 వర్గాలకు గొడవలు వచ్చింది. మీరు ఫైటింగ్ అనేది వచ్చి సినిమాలో చూస్తుంటారేమో, కానీ అనంతపురం జిల్లాలో లేకపోతే కడప జిల్లాకి వెళ్ళి మనం నేరుగా ఒకవేళ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుద్ది సినిమా ఎలా ఉంటుందో, సినిమాలో ఫైటింగ్స్ ఎట్లా ఉంటుందో అట్లాంటి ఫైటింగ్స్ ఉంటాయి. ఫైటింగ్ అంటే చాలా ఇష్టం. ఎట్లా నాకు ఫైటింగ్ అనేది ఇష్టమైందంటే, నేను ఒక పిల్లిని సాకేవాడిని. ఆ పిల్లి వేరే ఏ పిల్లి వచ్చినా ఒప్పుకోదు, తానే గొప్పగా ఉండాలనుకుంటుంది. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా, చిన్న ప్రాయంలో తెలిసి తెలియని ఊహ ప్రాయంలో వేరే ఇంకో ఇదే ఈడు కలిగిన పిల్లిని తీసుకొచ్చేసి ఈ పిల్లి ముందు ఈ మూతి 2 పిల్లులు దగ్గర పెడితే పోట్లాడుకునేది. అప్పటి నుండి నాకు ఫైటింగ్ మీద భలే ఇంట్రెస్ట్ వచ్చింది. చూడండి, అట్లా ఫైటింగ్ అనేది గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, సహజంగా కుక్క స్వభావం అన్నమాట, కరిచే స్వభావం. చెప్పాలంటే అనంతపురం జిల్లాలో ఉన్నప్పుడు ఒకరోజు ఒక కుళాయి దగ్గర గొడవలు వచ్చింది. నేను కళ్ళారో చూసిందే నేను మీ ముందు చెప్తున్నాను. ప్రియమైన, అది ఆడవాళ్ళ వ్యవహారం. నీళ్లు పట్టే దగ్గర నీళ్ల కుళాయి దగ్గర వచ్చిన గొడవ. అది పెద్దదై కాస్త ఆ ఇళ్లలో ఉన్నటువంటి ఆ స్త్రీలు తమ భర్తలను బయటికి లాగారు. వాళ్ళిద్దరూ కొట్టుకున్నారు. ఎట్లా కొట్టుకున్నారంటే ఆ ఛాయల్లో ఎవ్వరు కూడా దగ్గరకు పోలేనంత స్థితుల్లో అయిపోయింది.
ఇలా జరిగేటప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలతో కొట్టుకున్నారు. ఎట్లా కొట్టుకున్నారంటే ఘోరంగా కొట్టుకున్నారు, చాలా దారుణంగా కొట్టుకున్నారు. ఆఖరికి ఒక ఆయన ముక్కుల్లో నోట్ల నుండి రక్తం కారిపోతా ఉంది. కారిపోతుంటే ఆ వ్యక్తి స్పృహత పడిపోయాడు. పడిపోయిన వ్యక్తిని ఇంకా ఆ వ్యక్తి ఇంకా మొత్తం బ్లడ్ అంతా బాగా కారిపోయింది, రక్తం అంతా కారిపోయింది. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఆ రక్తం కారిపోతున్న వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఈ వ్యక్తి రక్తమంతా పోయినా తన వల్ల కావట్లేదు, అయినా ఇతను ఏం చేశాడు తెలుసా? చిన్నగా దేవులాడుకుంటా అక్కడ దగ్గరలో ఒక రాయి ఉండింది. రాయి తీసుకొని ఏం చేస్తాడు తెలుసా? తను గాయం వచ్చేటట్టు, రక్తం వచ్చేటట్టు కొట్టాడే, అతన్ని తీసుకొని ఆ రాయి తీసుకొని తల మీద కొట్టేశాడు. ఏం చేశాడు? అతని దగ్గర బాగా చేతిలో బలం లేదు, కాల్లో బలం లేదు, తడువులాడుకుంటా రాయి తీసుకున్నాడు. తీసుకొని వేసి కొట్టాడు. ప్రియమైన వాళ్ళన్నా, ఎప్పుడైతే ఈ రాయి తల మీద పడిందో తలకు రంధ్రం ఏర్పడింది. రంధ్రం పడిపోయి రక్తం కారిపోతా ఉంది. ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? తనకు రాయి ఎక్కడ ఉందో అని చెప్పి అటు ఇటు చూశాడు. అతని చేతికి ఏది దొరకలే, పైగా రక్తం అంతా వెళ్ళిపోయింది ఆ వ్యక్తికి. ఈ వ్యక్తి ఏం చేశాడు? నన్ను రాయి తీసుకొని నా తల బొంద చేసావు కదా, నా తలను ఇట్లా రంధ్రం చేసావు కదా, అతను ఏం చేశాడు తెలుసా? నేను కళ్ళారా చూసింది చెప్తున్నా. ఆ వ్యక్తి చూశాడు, ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. ఇద్దరు బలహీనంగానే ఉన్నారు. ఎంత నీరసంగా ఉన్నారంటే బాగా ఫైటింగ్ చేసి బాగా అలసిపోయి అలుపు వచ్చేసి రక్తమంతా కారిపోయి ఇట్లా ఉన్న వ్యక్తి ఏం చేశాడు తెలుసా? నువ్వు రాళ్ళు తల కొట్టావు కదా అని చెప్పేసి ఈ వ్యక్తి ఏమీ తోచకుండా ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? అతన్ని ముఖాన్ని పట్టుకుని ఈ వ్యక్తి కరిసేశాడు. ఏం చేశాడు? గట్టిగా పట్టి ముఖాన్ని కరిసేసేసాడు. కరిసిన ఆ ఘాటు ఈ కండ బయటకు వచ్చేసి, నేను చూసా, కండ బయటకు వచ్చేసి ఇగేసాడు, అట్లా పడిపోయాడు. ప్రియమైన వాళ్ళ వెంటనే రక్తం బాగా బ్లీడ్ అవుతా ఉంది. వెంటనే అక్కడ వాళ్ళు ఎంత ఆపినా కుదరలేదు. ఎప్పుడైతే ఈ రక్తం బాగా ఎక్కువ బ్లీడ్ అవుతుందో అప్పుడు ఈ వ్యక్తి చచ్చిపోతాడేమో అని చెప్పి డాక్టర్ల దగ్గర తీసుకెళ్లారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి వెళ్తే దారిలోనే చచ్చిపోయాడు. కానీ వీళ్ళు ఏదో డాక్టర్లు బ్రతికిస్తారని నమ్మకంతో వెళ్ళారు. వెళ్తే ఆ వ్యక్తికి చికిత్స ప్రారంభించాలని చూస్తే ప్రాణం పోయింది. డాక్టర్లు చెప్పింది ఏంటో తెలుసా? ఈ వ్యక్తికి బ్లడ్ ఎక్కువ బ్లీడింగ్ అయిపోయింది కాబట్టి ఒకటి అది కారణం. రెండవది, ఈ వ్యక్తి యొక్క శరీరంలో మనుష్య విషం, పంటికుండే విషం ఈ వ్యక్తికి ఎక్కింది కాబట్టి ఈ వ్యక్తి ఆ విషం ఒళ్ళంతా పాకిపోయింది, మేమేమి చేయలేమని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. చూడండి, అప్పుడు కుక్క స్వభావం కరిసే స్వభావం. ఈరోజు మనుషులు కూడా కరుస్తున్నారు. అందుకే బైబిల్ గ్రంథంలో గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదివితే అక్కడ మీరు ఒకరిని ఒకరు భక్షించిన ఎడలా, ఖర్చుకున్న ఎడలా మీరు బొత్తిగా నశించిపోదురు అని చెప్పి దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యం. గలాతీ 5:15. గలాతీ 5:15. అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించిన ఎడలా, ఒకరిని ఒకడు ఖర్చుకొని భక్షించిన ఎడలా మీరు ఒకని వల్ల ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకొనుడి. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, ఈ వాక్యం ప్రకారంగా మీరు ఒక్కని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో జాగ్రత్త అని చెప్పి అపోస్తులుడు అయిన పౌలు గారు ఈ గలాతీ 5:15 వచనంలో చెప్తున్నాడు. చూడండి, మీరు ఒకరినొకరు ఖర్చుకొని భక్షించినట్లా మీరు ఒకని వల్ల ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. అంటే అప్పుడు కుక్కకుండే స్వభావం కరిచే స్వభావం. అంటే ఆ కరిచే స్వభావం ఈరోజు మనుషులకు కూడా ప్రాకిపోయి ఉంది. అందువల్ల చూడండి, ఈ రోజుల్లో కొంతమంది గమనించినట్టయితే కరిచే వాళ్ళగా మారుతున్నారు. ఈ కరిచే స్వభావం అనేది ఈ కుక్క స్వభావము. కానీ ఇది క్రమక్రమేణా గమనించినట్టయితే ఈరోజు మనుషుల్లో ప్రాకిపోయింది. ప్రియమైన వాళ్ళారా, ఇటువంటి కరిచే స్వభావం ఉండకూడదు. ఒకవేళ దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో ఈ కరిచే స్వభావం రాకుండా మనం చూసుకోవాలా. ప్రియమైన వాళ్ళారా, ఇది ఎన్నో స్వభావం? కుక్కకుండే ఎన్నో స్వభావం ఇది?
మూడవ స్వభావం. దేవుని నామానికి స్తోత్రం. అందువల్ల దేవుని పిల్లలమైనటువంటి మనం కరిచే స్వభావం ఉండకూడదు. ఇది మూడవది. సరే, నాలుగో విషయం చెప్తున్నా. మీ ఆసక్తిని చూసి నేను ఇంకా చెప్పాలనుకుంటున్నాను. నాలుగవది గమనిస్తే, కుక్కకుండే స్వభావం తిండికి ఆత్రపడే స్వభావం కుక్క స్వభావం. తిండి కోసం ఆత్రపడే స్వభావం కుక్కకుంది. బైబిల్లో యెషయా గ్రంథం 56వ అధ్యాయం 11వ వాక్యానికి వెళ్తే అక్కడ ఈ విధంగా చెప్పబడుతుంది, ఈ విధంగా రాయబడుతుంది. యెషయా గ్రంథం 56:11 వాక్యం. యెషయా 56:11. కుక్కలు తిండికి ఆతురపడును. అండర్లైన్ చేసుకోండి. కుక్కలు తిండికై ఆత్రపడును. ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఎంత తినినా తృప్తి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 11వ వాక్యంలో కుక్కలు తిండికై ఆత్రపడును, ఎంత తినినను వాటికి ఏం లేదంట, తృప్తి లేదు. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, కొన్ని కుక్కలు గమనిస్తే ఎంత తిన్నా వాటికి తృప్తి ఉండదు. చూడండి, మన సహజంగా మనం వీధి కుక్కలను చూస్తుంటాం. వీధి కుక్కలు ఏం చేస్తాయి తెలుసా? ఒక ఇంటి దగ్గర తింటాయి. ఇక్కడ తిన్న తర్వాత ఏం చేస్తుంది? ఇంకో ఇంటి దగ్గరికి వెళ్తారు, అక్కడ తింటుంది. అక్కడ తిన్న తర్వాత దాంట్లో తృప్తి అనుకుంటుందా? మళ్ళా ఇంకో ఇంటి దగ్గరికి వెళ్తారు. ఇట్లా ఎన్ని ఇండ్లలో ఉన్న వాళ్ళు ఆహారం పెట్టినా తింటానే ఉంటది. కానీ అమ్మో, ఈరోజు నేను 3 ఇండ్లలో వాళ్ళు పెట్టారు కదా, నాకు కడుపు నిండా పెట్టారు కదా, ఇంకా నాకు చాలు అని మాత్రం అనుకోదు. అంటే ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో ఇది మన ఆత్మీయంగా భక్తిగా ఉన్నటువంటి మనం మన యొక్క జీవితంలో దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చేటప్పుడు దాంట్లో మనం తృప్తి పడాలా. ఒకవేళ దేవుడు ఇచ్చే దాంట్లో మనం తృప్తి పడలేదనుకోండి, అది కుక్క లాంటి స్వభావం అవుతుంది. చూడండి, దేవుడు మనకు ఒక చిన్న ఆశీర్వాదం ఇస్తే ఆ చిన్న ఆశీర్వాదంతో మనం సరిపెట్టుకోవాలా. దేవుడు నాకు ఇచ్చింది చాలు, నాకు ఈ పూట గడుస్తుంది, నాకు చాలు అని చెప్పి తృప్తి కలిగి ఉండాలి. కానీ ఒకవేళ దేవుడిచ్చే దాంట్లో తృప్తి పడకుండా మనం వేరే దాని కొరకు ఒకవేళ తాపేత్రయ పడుతుంటే మనం చాలా మన యొక్క జీవితంలో నష్టాన్ని తీసుకుంటాం. ప్రియమైన వాళ్ళారా, ఈ టైంలో నేను చైనా దేశంలో రియల్ గా జరిగే సంభవాన్ని నేను మీకు ముందు చెప్పాలనుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఇది చైనా దేశంలో ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు కూడా గమనించుకుంటే నేపాల్లో కూడా ఇది ఉందని చెప్పి నాతో పాటు ట్రైనింగ్కి వచ్చినటువంటి కొంతమంది బ్రదర్లు చెప్పిన దాన్ని నేను మీ ముందు చెప్తున్నాను. వాళ్ళ దేశంలో ఈ కుక్క మాంసం అంటే చాలా ఇష్టపడి తింటారంట. ఏ మాంసాన్ని? కుక్క మాంసాన్ని. ఇది ఏందిరా ఇది చెప్పేది? నాకు అప్పుడు నేను చెప్పేది వచ్చి దగ్గర ఒక 18 సంవత్సరాలకు ముందు కథ. కుక్క మాంసాన్ని తింటారా? ఇది ఏదో ఉట్టి మాటలా అనుకున్నా. జరిగింది ఏంటో తెలుసా? వాళ్ళు 4 వాచ్మెన్ డ్యూటీ కోసం సేవకులు ఏం చేస్తారు, పెద్ద పాస్టర్ వచ్చి సెక్యూరిటీగా మీరు ఈ ఇరుములూరు గ్రౌండ్ అంతా తిరగండి అని చెప్పేసి వాళ్ళను ఆ గ్రౌండ్ అంతా చూసుకోమని పెడితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇదే ఛాన్స్ అని చెప్పి వాళ్ళు 4 నాగాలాండ్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒక వీధి కుక్కను పట్టుకొచ్చుకున్నారు. నేను కళ్ళారా చూశాను. వీధి కుక్కను పట్టుకొచ్చేసి తెలియకుండా చంపకుండా ఏం చేశారు తెలుసా? కోసేశారు. కుక్కను కోసేసి నిప్పులు వేసేసి కాల్చేసేసి ఆ కుక్కను తినేశారు. కుక్క మాంసం తినేశారు. సరే, బాగానే ఉంది. ఆఖరికి నాకు మార్కెటింగ్ డ్యూటీ వేశారు. నేను పోయి మార్కెట్లో ఉండేటువంటి కూరగాయలన్నీ తీసుకున్నాను. మెడ్రాస్ సిటీలో అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ ఉండే స్థలంలో ఈ బ్రదర్ని వద్దన్నాను. లేదు, నేను కూడా వస్తానన్నా, మీతో పాటు డ్యూటీ వేశారు కదా అన్నారు. సరే, ఆ వ్యక్తిని నేను కూర్చోబెట్టుకొని సైకిల్ తొక్కుతా వెళ్తుంటే ఆ వ్యక్తి మనం ఎట్లా బటనాలు వేసుకొని మనం తింటామో అట్లా ఏదో ఆ వ్యక్తి తింటా ఉన్నాడు. నేను అనుకున్నాను బటనాలు తింటున్నాడు ఏమో అనుకున్నా. ఆఖరికి ఏం తిన్నాడు తెలుసా? కుక్క ఉంది కదా, దాని చర్మం దాన్ని పట్టుకొని నములుతా ఉన్నాడు. నేనేమో బటనాలు తింటున్నాడు నేను అనుకున్నా. ఏంది చూపి అంటే అంటున్నాడు. మన సేవకుడు, మన బ్రదర్. ఆఖరికి ఇది ఏం కర్మ అంటే ఇది లేకుండా 3 నెలలు అయింది. ఈ 3 నెలల తర్వాత ఇది నాకు దొరికిందంటే ఎంత ఇదిగా భలే ఉంది అంటున్నాడు. నువ్వు తిను అంటున్నాడు. ఓరే నాయను అన్నా.
నువ్వు కూడా కాస్త తినంటున్నాడు. చూడండి, నేను ఎందుకు చెప్తున్నానంటే కుక్కలు తినే వాళ్ళు ఉన్నారు, అది రుజువు చేయడానికి. ప్రియమైన వాళ్ళారా, నేను అప్పుడు ఆయనతో మాట్లాడడం మొదలు పెట్టిన. అవును, కుక్క మాంసం అంటే మీకు ఎట్లా, అది ఎట్లా అని అడిగితే వాళ్ళు మొత్తం చరిత్రే చెప్పుకొచ్చాడు. ఆ చరిత్రను గంట సేపు చెప్పొచ్చు, కానీ దాంట్లో ఒకే ఒక సంభవాన్ని మాత్రం చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసా, కుక్క మాంసం, కుక్కను వండుకొని తినాలంటే వాళ్ళు ఎట్లా చేస్తారో అది రియల్గా జరిగేదని చెప్తున్నా. ఓ కుక్కను 7 రోజులు పస్తు పెడతారంట. కుక్కను ఏం చేస్తారంట, 7 రోజులు దానికి తిండి నీళ్లు దాని కంటి ముందు చూపిరంట. ఒక దగ్గర పోయి కట్టేస్తారంట, కుక్కను తీసుకెళ్లి కట్టేసి పెడతారంట. పెట్టిన తర్వాత 7 రోజులు అయిపోయిన తర్వాత, అంటే 6 రోజులు అయిపోయిన తర్వాత 7వ రోజు ఏం చేస్తారంట, ఓ పాత్ర నిండా, ఒక దబర నిండా, మన భాషలో ఒక డేక్షా నిండా బిర్యానీ వండుతారంట. ఏం వండుతారు, బిర్యానీ వండిన తర్వాత దాన్ని అక్కడ ఒక స్థలంలో ఆ బిర్యానీ ఆ పాత్రలో నుండి ఆ బిర్యానీ కింద దిమ్మరిస్తారంట. దిమ్మరించిన తర్వాత ఎన్ని రోజులు ఉపవాసం ఉంది కుక్క, 6 రోజులు తిండి తినకుండా ఉంది. ఇది ఆ కుక్కను తాడి విప్పిన వెంటనే ఏం చేస్తుంది మీకు తెలుసు, ఏం చేస్తుంది? యెషయా గ్రంథం 56:11 వాక్యం ప్రకారంగా ఏం చేస్తుంది తెలుసా, కుక్కలు తిండికై ఆత్రపడును, ఎంత తిన్నా వాటికి తృప్తి లేదనే వాక్యం ప్రకారంగా ఇది ఏం చేస్తుంది తెలుసా, గబా 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 లబక్ 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 మొత్తం తినేస్తుంది. పాత్ర నిండా వండిన మొత్తం తినేస్తుంది. తిన్న తర్వాత తినేసేది ఇట్లా తిరుగుతుంది కదా, అప్పుడు ఏం చేస్తుంది తెలుసా, దాని మెడకు ఉరితాడేస్తాడు. నేను కట్టుకథలు చెప్పట్లేదు, కల్పన కథ చెప్పట్లేదు, జరిగే సంభవాన్ని చెప్తున్నా, వాళ్ళ దేశంలో జరిగే చెప్తున్నా. వెంటనే దానికి ఏం చేస్తారు, మెడకు ఉరితాడేస్తారు. అది ఇంకా అట్లా సైలెంట్గా చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి నట్టింట్లో లేదా ఎక్కడో ఒక దగ్గర దూరంలో ఒక ఇంటిలో దాన్ని ఇట్లాంటి కర్రకు తీసి కట్టేస్తారు. దేన్ని, చచ్చిపోయిందే ఆ కుక్కనట్టు కట్టేస్తారు. కట్టేసి 7 రోజులు దాని జోలికి పోరు. ఎన్ని రోజులు పోరు, 7 రోజులు దాని జోలికి పోరు. 8వ రోజు కింద దించుతారు. అప్పటికి వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే దాంట్లో నీసు కారిపోతా ఉంటుందంట, వెంట్రుకలన్నీ రాలిపోతా ఉంటుందంట, మొత్తం మనం బోడి కొట్టుకుంటే, మనం గుండు కొట్టుకుంటే ఎట్లా ఉంటుంది తల, అట్లా మొత్తం వెంట్రుకలన్నీ ఊడిపోయి జోముగా కారిపోతా ఉంటే అప్పుడు దాన్ని తీసి ఏం చేస్తారంటే లైట్గా పసుపు దానికి పూసి, కొంచెం ఉప్పు పూసి, కొంచెం సెగగా ఉండేటువంటి కట్టెలు తీసుకొచ్చి కట్టెలకు పెట్టి దాన్ని ఈ చచ్చిపోయి ఉంది కదా 7 రోజులయ్యి ఈ కుక్కను దాని మీద అటు ఇటు తిప్పుతారంట, నిప్పుల మీద తిప్పేసిన తర్వాత కొంచెం కాలకుండా ఉన్నట్లు చేస్తారు. అలా చేసుకునేసి దాన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటారంట. అంటే ఇంక అన్నం లేదు. 7 రోజుల ముందు ఏం చేసింది ఆ కుక్క, బిర్యానీ తినింది. ఆ లోపల ఉన్న బిర్యానీ, ఈ కుక్క మాంసం వాళ్ళు కమ్మగా తింటారంట. ఇది చాలా ఫేమస్ అంట. చూడండి, మీరు ఆలోచించండి. ఇది చెప్తుంటే నాకు మీలాగా మైండ్ పోయింది. దేవుని నామానికి స్తోత్రం. ఇది ఇప్పటికి కూడా ఆచరణలో ఉందంటున్నారు. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, ఎందుకు నేను చెప్తున్నానంటే, చూడండి, కుక్కకుండే స్వభావం ఆత్ర స్వభావం. చూడండి, దానికి తిండికై ఆత్రపడును, తిండికి ఆత్రపడే స్వభావం. మన జీవితంలో అలాంటి ఆత్రపడే స్వభావం ఉండకూడదు. నేను మీకు చెప్పే సంగతి ఏంటంటే, మన జీవితంలో దేనికి ఆత్రపడకూడదు. మన జీవితంలో దేనికి ఆత్రపడకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నా జీవితంలోనైనా మీ జీవితంలోనైనా మనకు నేను ఎప్పుడు చెప్పేటట్లు ఇప్పుడు చెప్తున్నాను, నిద్రపోవాలన్నప్పుడు కంటి నిండా నిద్రపోండి, తప్పే కాదు. 3 రోజులు నిద్రపోండి, తప్పే కాదు. అదే సమయంలో తినాలనుకునేటప్పుడు కడుపు నిండా తినండి, కడుపు నిండా తినండి. రోజు బిర్యానీ వండుకోండి, తప్పు కాదు. అదే సమయంలో ప్రియమైన వాళ్ళరా, ప్రేయర్ అనే వచ్చేటప్పుడు
మోకాళ్ళ మీద నిలబడి దేవుడు దిగి వచ్చేటట్టు ప్రార్థన చేసుకోవాలి. పని చేయాలన్నప్పుడు ఒళ్ళు ఊనమైపోయేటట్లు, ఒళ్ళు అలసిపోయేటట్టు పని చేయాలి. అంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, మన జీవితంలో తినొచ్చు, తప్పు కాదు, ఎన్ని పూట్లైనా తినొచ్చు, తప్పు కాదు, కానీ ఆత్రపడకూడదు. దేవుడు ఈరోజు మనకు బిర్యానీ ఇచ్చాడు అనుకో, సంతోషంగా తినేసి కమ్మగా ఉండాలా. రేపు ఒకవేళ దేవుడు గంజి ఇస్తే అది తాగేసి సైలెంట్గా ఉండాలా. అంతే తప్ప ఆత్రపడి నాకు అది లేదు ఇది లేదు, దేవుడు నాకు పప్పు చారే ఇచ్చాడే, ఈరోజు మాంసం ఉంటే బాగుండేది, ఈరోజు చేపలు ఉంటే బాగుంటుంది, ఇంకోటి ఉంటే బాగుంటుంది, ఇంకోటి ఉంటే అనే ఆ యొక్క తపన రాకూడదు. ఉన్నప్పుడు తినాలా, లేనప్పుడు నిశ్శబ్దంగా ఉండాలా. ఇది మన లక్షణమై ఉండాలా. కానీ కుక్క లక్షణం అది కాదు. కుక్కలు తిండికై ఆత్రపడుతూ ఉంటుంది. బైబిల్లో అన్ని జనుల గురించి యేసు ప్రభు చెప్పారు, వారు ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో అని చెప్పి వాళ్ళు తాపేత్రయపడుతున్నారు. దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో ఇటువంటి తాపేత్రయాలు ఉండకూడదు. ఎందుకంటే కుక్కకుండే 4వ స్వభావం తిండికై అది ఆత్రపడేదిగా కనబడుతుంది. ఏదేమైనా ఒక వాస్తవాన్ని చెప్తున్నాను, మన జీవితంలో కుక్కకుండేటువంటి ఈ 4 స్వభావాలు ఉండకూడదు. ప్రియమైన, ఇప్పుడు నేను కుక్కలో ఉండకూడని స్వభావాలు అంటే దాంట్లో ఉన్న చెడు స్వభావాలు చెప్పాను, కానీ అదే సమయంలో దాంట్లో మంచి స్వభావాలు కూడా 4 స్వభావాలు ఉన్నాయి. దాంట్లో మంచి స్వభావాలు కూడా 4 స్వభావాలు ఉన్నాయి. ఇప్పటికి 1 గంట అయింది, కానీ ఒకే ఒక స్వభావం అని చెప్పి నేను ముగిస్తాను. కుక్కలో గమనిస్తే మంచి స్వభావాలు కూడా 4 స్వభావాలు ఉన్నాయి. దాంట్లో మొదటి స్వభావం ఏంటంటే, మీరు ఒక పిడికిడి అన్నం పెట్టండి దానికి, మీరు ఎన్ని రోజులైన తర్వాత అయినా మిమ్మల్ని కనిపెట్టుకుంటుంది. ఏం చేస్తావు తెలుసా? కనిపెట్టుకుంటుంది. వీళ్ళు మనకు ఒక పూట అన్నం పెట్టారు, తోక ఆడించుకుంటా నీ దగ్గర, నువ్వు ఎక్కడైనా ఉండు, ఎంత మందిలోనైనా ఉండు, నీ దగ్గరకు వచ్చేసి ఏం చేస్తావు తెలుసా? ఈమె నాకు అన్నం పెట్టిందని చెప్పి విశ్వాసంతో నీ దగ్గరకు వచ్చేస్తాడు. చూసారా? మన జీవితంలో కూడా అటువంటి విశ్వాసం ఉండాలి. చూడండి, నేను 4 విషయాలు చెప్పాలనుకున్నా కానీ టైం లేకపోవటం వల్ల నేను చెప్పట్లే. అది ఒక ఎత్తుకు అన్నం పెట్టేటప్పుడు అది ఎంత దూరంలో ఉన్నా కానీ నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తారు. అయ్యో వీళ్ళే నాకు పెట్టింది అని చెప్పి. సరే, ఇంకా ఇక్కడ చెప్పాడు అంటున్నారు కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నా. తర్వాత వారానికి ఒక్కసారి ఉపవాసం ఉంటుంది. ఒక్క ఏం చేస్తా తెలుసా? చూచా తప్పకుండా ఉపవాసం ఉంటుంది. ఇది నిజం బ్రదర్ మీరు చెప్పేది అని చెప్పేవాళ్ళు ఒకసారి చేతులు చెప్పండి చూద్దాం. ఉపవాసం ఉంటుంది చూసాము అని చెప్పేవాళ్ళు. దేవుని నామానికి స్తోత్రం. ఒకరోజు నేను చిన్నప్పుడు, జని కంటే కొంచెం పెద్దవాడు ఉంటాను, అప్పుడు ఒక్కొక్కకు తీసి నాకు అన్నం పెట్టారు. నాకు బాగా ఊహ తెలుస్తూ ఉంది. ఆ అన్నం తినేసి నేనేం చేస్తాను తెలుసా? కుక్క మూతిని పట్టుకునేసి, చిన్నప్పుడు, ఇప్పుడు కూడా కుక్క అంటే ఇష్టం, ఏం చేస్తాను తెలుసా? ఇప్పుడు కూడా పెట్టమంటే పెడతా. అది ఏం చేస్తా తెలుసా? అన్నం తింటా పళ్ళెంలో ఉన్న అన్నాన్ని కుక్క నోట్లో పెడితే తింటాను నేను. బాగా మంచి, అది నేను అనుకుంటున్నాను, అది వచ్చి పుట్టేలు మాంసం కూర బాగా కలిపేసి ఆ కుక్క నోట్లో పోయి దోపుతుంటే దాన్ని కుక్కితా ఉన్నా తింటం లేదు. అది అక్కడికి ఇది ఏందిరా ఇది తింటం లేదని చెప్పేసి నేను మా తాత దగ్గరికి వెళ్ళినా. తాత ఇది మాంసం కూరే కదా, కుక్క ఎందుకు తింటం లేదు అని అడిగాను. అప్పుడు మా తాత ఏం చెప్పాడు తెలుసా? ఇది వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉంటుంది, పస్తు ఉంటుంది. ఇది పస్తు ఉన్నప్పుడు తిందు, నీళ్లు కూడా ముట్టుకోదు, ఆహారం కూడా ముట్టుకోదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చూడండి, అప్పుడు వాస్తవానికి మీరుగా కుక్కలు పెంచే వాళ్ళై ఉంటే, వాస్తవానికి సహజంగా ఈ కుక్క ఒక్కరోజు ఉపవాసం ఉంటుంది. అది ఏది ముట్టుకోకుండా, ఆహారాన్ని ముట్టుకోకుండా వారంలో, నేను సాకిన కుక్క వచ్చేసి మంగళవారం రోజు ఆహారమే ముట్టుకోదు. ఇది మా తాత చెప్పేది ఒట్టి మాట అనుకున్నాను. సరే, ఈయన చెప్పేది ఒట్టి మాట కదా, ఈ రోజు డేట్ ఎంత, ఈ రోజు వారం ఎంత అని చెప్పి ఆలోచించి కరెక్ట్గా 7 రోజుల తర్వాత చూస్తే అదే ఆ రోజు కూడా అది ముట్టుకోలేదు. ప్రియమైన వాళ్ళరా, ఈయన చెప్పింది నిజమా కాదని చెప్పడానికి నేను ఆ గిన్నెలో ఉండే అన్నాన్ని అట్లే పెట్టుకున్నాను. మరుసటి రోజు అయింది, మరుసటి రోజు పెడితే కమ్మగా తినేసింది. ఆ రోజు ముందు రోజు తినలే, మరుసటి రోజు పెడితే తినేసింది. ఇది నిజమా కాదా మా తాత చెప్పిన మాటలు అని చెప్పి నేను
వారం తర్వాత పెడితే మళ్ళా తినలేదు. ప్రియమైన వాళ్ళారా, వారానికి ఒక రోజు అది దేవుని దగ్గర దేవునికి చెప్పాలంటే ఉపవాసం ఉండేటువంటి ఒక కృతజ్ఞత కలిగినటువంటిదిగా కనబడుతుంది. ప్రభు పిల్లలమైనటువంటి మన జీవితాల్లో కూడా ఒక్కొక్క మంచి స్వభావాలు ఉన్నాయి, అదే సమయంలో చెడు స్వభావాలు కూడా ఉన్నాయి. మన జీవితంలో మంచిని తీసుకోవాలా, చెడును వదిలేయాలా. ఈ టైంలో ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక దారిలో యేసు ప్రభు వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వెనకాల శిష్యులు కూడా వెళ్తున్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా? ఒక ఊరు బయట ఒక్కొక్క చచ్చిపోయి అక్కడ పడిపోయి ఉంది. పడిపోయి ఉంది. అది చచ్చిపోయి దగ్గర వారం అయి ఉంటుంది అనుకుంటున్నా. బైబిల్ పండితులు చెప్పే మాట ప్రకారం కంపు దుర్వాసన కొడతా ఉందంట. అప్పుడు అందరూ శిష్యులందరూ ఏం చేశారంట తెలుసా? ముక్కు మూసుకుంటూ వెళ్ళారంట. ఇప్పుడు యేసు ప్రభు అడిగారంట, ఎందుకు ముక్కు మూస్తున్నానంటే, నీకు వాసన రావట్లేదా ప్రభువా? కుక్క చచ్చిపోయి వారం అయినట్టుంది, అందువల్ల కంపు తట్టుకోలేకపోతున్నా, అందుకని ముక్కు మూసుకున్నామంటే, అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే తెలుసా? బైబిల్ పండితులు చెప్పిందని చెప్తున్నాను. యేసు ప్రభు వాళ్ళతో చెప్పారంట. ఎవరితో? శిష్యులతో అన్నారంట, మీరు దుర్వాసన వీస్తున్న ఆ కంపును చూస్తున్నారు, ఆ వాసన చూస్తున్నారు, కానీ దాంట్లో ఒక మంచి ఉంది చూసారా అన్నారంట. ఏంది అని అడిగారంట. మీరు వెళ్ళేసి ఆ కుక్కకుండే పన్ను, దానికి ఉండేటువంటి పళ్ళు చూడండి, తెల్లగా ఉంటుంది, చూసిరండి అన్నాడంట. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒక పుల్ల తీసుకునేసి ఆ కుక్క నోటిని తెరిచేసి దాన్ని ఆ పన్నును వాటికి ఉండే పళ్ళు ఒకసారి చూస్తే తెల్లగా ఉండిందంట. అప్పుడు వీళ్ళు అన్నారంట, అవును ప్రభువా, నువ్వు చెప్పినట్టే ఆ కుక్క పండ్లు తెల్లగా ఉన్నాయంటే, అప్పుడు యేసు ప్రభు అన్నారంట, మనం వాటి నుండి చెడును వదిలేయాలా, మంచిని తీసుకోవాలా? మన జీవితాల్లో కూడా ఆ పన్ను ఎట్లా తెల్లగా ఉందో అట్లా మనం పరిశుద్ధత కలిగి ఉండాలని చెప్పి యేసు ప్రభు వాళ్ళకు ఉపన్యాసం చేశారంట. ఆయన బోధ చేసినట్లు బైబిల్ పండితులు చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, చూడండి ఎందుకు చెప్తున్నానంటే, ఈ సంభవాన్ని మనం మంచిని తీసుకోవాలా, చెడును వదిలిపెట్టాలా? ప్రియమైన వాళ్ళారా, కుక్కలో ఉండే స్వభావం, మురిగే స్వభావం ఉండకూడదు మన జీవితంలో. రెండవది, అది తిన్నదాన్ని కక్కుతుంది, కక్కిన దాన్ని తింటుంది, ఆ స్వభావం కూడా మనలో ఉండకూడదు. మూడవది, ఖర్చే స్వభావం ఉంది, ఖర్చే స్వభావం మనలో ఉండకూడదు. అది తిండికి ఆత్రపడుతుంది, ఆ స్వభావం మనకు ఉండకూడదు. దాంట్లో ఉన్న మంచి స్వభావాలను తీసుకొని చెడు స్వభావాలను విడిచిపెట్టడానికి దేవుడే మనకు సహాయం చేయుదురు. దేవుడి వాక్యం మూలంగా మనలను ఆశీర్వదించుదురుగాక. దేవుని నామానికి మహిమ కలుగును. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయుదుము. మా తండ్రి, మీ పాదం పిల్లలే స్తోత్రం చెల్లించినాం ప్రభా. నాయన స్తోత్రం. జనవరి నెల నుంచి ప్రభా ఈ డిసెంబర్ నెల వరకు ప్రభా మీరు కాపాడి భద్రపరిచినందుకు మీకు స్తోత్రం చెల్లించినాం ప్రభా. అయితే ఈ డిసెంబర్ నెలలో ఈ చివరి ఆదివారమును మీరు మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రం చెల్లించినాం ప్రభా. ఆ స్తోత్రం ఈ సంవత్సరంలో ప్రభా నాయన స్తోత్రం. నాయన చివరి ఆదివారం ప్రార్థనలో కూడా మేము పాల్గొని ప్రభా నాయన మిమ్మల్ని స్తుతించడానికి మీరు సహాయం చేసినందుకు మీకు కృతజ్ఞతా స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. నాయనా స్తోత్రం. నాయనా ఎవరి లేని ధన్యత ప్రభా నాయనా మీరు మాకు దయచేసినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. నైనా స్తోత్రం. నైనా అయా తీసుకొచ్చిన బిడ్డల కొరకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. ఈ ఆరాధన అంతటిని కూడా ప్రభా నైనా స్తోత్రం ప్రారంభించి ఇంతవరకు మీరు నడిపించినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. నాయన పాటలన్నీ మీరు ఆశీర్వదించినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. నాయన స్తోత్రం. నేను ఆత్మతో మీరు మా మధ్యకి దిగి వచ్చి ప్రతి ఒక్కరిని ఉజ్జీవింపచేసినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. అవును రాజా స్తోత్రం. నైనా పాపంలో ఉన్న మమ్మల్ని, శాపంలో ఉన్న మమ్మల్ని ప్రభా నైనా స్తోత్రం. నైనా మీరు రక్షించినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. నైనా స్తోత్రం. నైనా ఈ జీవం గల నాయన ప్రతి ఒక్కరూ నైనా మీ సన్నిధిలో సాక్ష్యం చెప్పడానికి మీరు మాకు సహాయం చేసినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. నైనా స్తోత్రం. నైనా మేము దాసుని మరుగుపరిచి ప్రభా మరుగైన మర్మములను ప్రభా ఈ కుక్కులో ఉన్న విశేషములను మేము తెలుసుకోవడానికి మీరు మాకు సహాయం చేసినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. అవును రాజా, కుక్కులో ఉన్న చెడ్డ స్వభావాలను ప్రభా మంచి స్వభావాలను మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేసి ఉన్నారు ప్రభా. దీనికి మురిగే స్వభావం కలదని మేము చూసి ఉన్నాం ప్రభా. గొలియాతు మురిగే స్వభావం ఉన్నట్లుగా మేము గ్రహించి ఉన్నాం ప్రభా. మాలో కూడా ఇటువంటి కుక్కులాగా మురిగే స్వభావం లేకుండా ప్రభా ప్రతి ఒక్కరు ఈ స్వభావం తీసివేయమని బ్రతులాడి వేడుకుంటున్నాం
వేడుకొంచున్నాం ప్రభా. దీనికి కరిచే స్వభావం ఉంది కనుక ప్రభా నాయన స్తోత్రం నైనా అయా ప్రతి ఒక్కరికి ప్రభా ఈ కరిచే స్వభావం లేకుండా ప్రభా అయా మీరు ఒకరినొకరు ఖర్చుకున్నట్లయితే ప్రభా ఒకరి విషయంలో ఒకరు ప్రభా నైనా స్తోత్రం నైనా బొత్తుగా నశించిపోదురని మీ లేఖనంలో ఉన్నట్లుగా ప్రభా అయా స్తోత్రం ఇటువంటి స్వభావం కలిగి ఉండకుండా ప్రభా నాయన స్తోత్రం నాయన మీరే ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకొంచిన. ఇది తిన్నది కక్కే విధముగాను కక్కింది తినే విధముగాను ప్రభా నాయన స్తోత్రం దీనికి కలిగి ఉన్నట్లుగా మేము చూస్తున్నాం ప్రభా. ఈ స్వభావం ఎవరిలో లేకుండా ప్రభా ఇది వెనుకబడి స్వభావాన్ని చూపించుచున్నది కనుక ప్రభా వెనుకబడిన జీవితం ఎవరిలో లేకుండా ప్రభా ప్రతి ఒక్కరు ముందడుగు వేయడానికి ముందు జీవితాన్ని చేయడానికి మీరే మాకు సహాయం చేయమని బ్రతులాడి వేడుకొంచున్నాం ప్రభా నాయన స్తోత్రం నాయన అయా చివరిగా చూసినట్లయితే తినడానికి ఆతురపడుతున్నట్లుగా మేము చూస్తున్నాం ప్రభా నాయన స్తోత్రం తిన్నది తృప్తి లేని జీవిగా కనబడుతున్నది కనుక ప్రభా నాయన స్తోత్రం అటువంటి స్వభావం లేకుండా ప్రభా అయా కలిగిన దానిలో తృప్తి పొందడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని బ్రతులాడి వేడుకొంచున్నాం ప్రభా. అయా ఆశీర్వాదములు పొందుకున్న ఆశీర్వాదముల విషయంలో తృప్తి పొందడానికి మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా నాయన స్తోత్రం నాయన అయా మీరు ఇచ్చినది సంతోషంగా ఇది దేవుడు దయచేసి ఉన్నాడని కృతజ్ఞత కలిగి జీవించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా నాయన స్తోత్రం. అది ఎంత తిన్నప్పటికీ తృప్తి లేనిగా ఏ విధంగా కనబడుచున్నదో అట్లాంటి అసంతృప్తి మాలో ఎవరిలో లేకుండా ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా తృప్తి కలిగిన దానిలోనే సంతోషంగా రాజా మిమ్మల్ని స్తుతించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా నాయన. ఈ 4 స్వభావాలు ఉన్న ప్రభా నాయన స్తోత్రం మాలో ఉండకుండా ప్రభా నాయన నీళ్ళ హత్తుకొని జీవించడానికి మీరే సహాయం చేయమని బ్రతులాడి వేడుకొంచున్నాం ప్రభా. అయితే ప్రభా మంచి స్వభావాలు కూడా చూసి ఉన్నాను కనుక ప్రభా ఇది తినడానికి కృతజ్ఞత కలిగి విశ్వాసం కలిగి జంతువు అని మేము ఏ విధంగా విని ఉన్నాం ప్రభా. అవును రాజా మీరు పొందిన ప్రతి ఒక్క నాయన అయా స్తోత్రం ప్రతి ఒక్క ఆశీర్వాదముల విషయంలోను ప్రభా నాయన మీరు ఇచ్చే ప్రతి ఒక్క బహుమానం విషయంలోను ప్రభా అయా మీరు సహాయం చేసే ప్రతి ఒక్క సహాయం విషయంలోను మేము ప్రభా విశ్వాసం కలిగి జీవించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకొచ్చున్నాం. ఆకాశ పక్షులను పోషించినట్లుగా ప్రభా మమ్మల్ని ప్రతిదినం మీరు పోషించుచున్నందుకు మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. అయా ఒక్క దినంలో రాజా అయా ఒక పిడుగుడు అన్నం తిన్నప్పుడు విశ్వాసం కలిగి ఏ జీవించిందో ప్రభా అదే విధముగానే మీరు మమ్మల్ని ప్రభా జీవితాంతరం పోషించుచున్నారు కనుక ప్రభా నాయనా కృతజ్ఞత కలిగి విశ్వాసం కలిగి జీవించడానికి మీరే మాకు సహాయం చేయమని బ్రతులాడి వేడుకొంచున్నాం ప్రభా. అయితే ప్రభా నాయనా అది చనిపోయినప్పుడు దాన్ని పొన్ను తెల్లగా ఉన్నట్లుగా చూస్తున్నాం ప్రభా అయా స్తోత్ర అది శరీరం అంతా కుళ్ళిపోయినప్పటికీ ప్రభా పన్ను రాజా అదే విధంగా కనబడిందని ప్రభా మేము చూసి విన్నాం కాదు ప్రభా నాయనా స్తోత్ర అది పరిశుద్ధతను చూపించుచున్నది కనుక ప్రభా నాయనా ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఇదే విధముగా లోకంలో ఉన్నప్పటికీ మా శరీరం చీకిపోయినప్పటికీ ప్రభా స్తోత్రం నాయనా స్తోత్రం మేము పరిశుద్ధంగాను మీ దేవత దేవుని కన్నులారా చూసుటకు ప్రతి ఒక్కరికి సహాయం చేయమని బ్రతులాడి వేడుకొంచున్నాం ప్రభా. అటువంటి పరిశుద్ధతగా నాయన వాంచగలిగి జీవించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని బ్రతులాడి వేడుకొంచున్నాం ప్రభా. ఇంతవరకు నువ్వు మీ సన్నిధి మాకు తోడుగొంచినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. ఈ వాక్యం ఎవరైతే విన్నారో ప్రభా వారందరూ కూడా గ్రహించడానికి మీరే సహాయం చేయమని బ్రతులాడి వేడుకొంచున్నాం ప్రభా. నాయనా స్తోత్ర ఈ శుద్ధీకరణ కూటాల్లో ప్రభా నాయన నిండైన ఆశీర్వాదం పొందుకోవడానికి మేము శుద్ధీకరించుకోవడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఈ అమూల్యమైన సమయాన్ని ప్రభా ఎవరు పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకోవడానికి మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. నాయనా స్తోత్రం నాయన ఈ ఆరాధన అంతా మీరే భారమెత్తి నడిపించినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. వచ్చిన బిడ్డలలో ఏ అవసరత అక్కడితో వచ్చినారో వారి అవసరాలన్నీ మీరు తీర్చమని బ్రతులాడి వేడుకొంచున్నాం. వ్యాధి బలహీనత ఎవరైతే వచ్చినారో వాళ్ళందరినీ కూడా ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా. చివరి అంతంలోనికి వచ్చినాం కనుక ప్రభా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ పొందుకోవడానికి మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. నాయనా స్తోత్రం మీరు అక్కడ సమీపంగా ఉన్నది కనుక ప్రభా మీరు బోర్ధ్వని వినేటట్లుగాను దానికి సిద్ధపడడానికి మీరే సహాయం చేయమని ప్రభా అక్కడ మేమందరం కలుసుకోవడానికి సహాయం చేయమని ఇచ్చిన ప్రాథమిక పాసనదిలో చేర్చుకోమని సాయంత్రం జరగనే ఉన్న ఆ శుద్ధీకరణ కొట్టు కూడా మీరు ఆశీర్వదించమని ప్రభా స్తోత్రం నాయనా ఇంతవరకును ప్రభా మీరు ఆశీర్వదించినందుకే మీకు స్తోత్రం చెల్లించు ఇచ్చిన ప్రాథమిక పాసనదిలో చేర్చుకోమని యేసే పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు తండ్రి యొక్క దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో వచ్చి పాలు పొందిన దేవుని బిడ్డలందరితోనూ
పరిశుద్ధులందరితోనూ ప్రభు యేసు తన వేవేల దూత పరివారంతో దిగి వచ్చి